శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశన్మ. శ్రీ మాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమ. 830 నామము ప్రకటాకృతి, 5 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రకటకృతాయ నమ అని చెప్పాలి. ప్రకటమైన ఆకృతి రూపంలో గలది. సృష్టిలో వ్యక్తమై ప్రతిష్ఠుడు అయ్యే ప్రతి వ్యక్తి తన ద్వారా ఏది ప్రతిష్టమైందో అది అలా ప్రకటితమైనది అని తన హృదయాన్ని చేతి బొటన వ్రేలితో సూచిస్తూ అహం అహం నేను నేను అంటూ ఉంటాడు. అలా ప్రకటించబడిన రూపము లేదా ఆకృతి ద్వారా సూచింపబడిన అమ్మవారి నామమే ప్రకటాకృతి. ప్రకటమైన ఆకృతి కలది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. ప్రకట సర్వార్ణభూయమాన ఆకృతి రూపం యస్య తదుక్తం సుతా సంహిత్యాహం తమహం ప్రత్యవజత్ సర్వే జనంతి జంతవః తదాపి శివరూపేణ న విజానంతి మాయాయ ఇతి. ప్రకటకాయ యోగిన్యాయ ప్రథమవర్ణగతః తద్రూపః అప్రకటేతి వః చేదః రహస్య రూపంత్యర్థ అప్స ప్రకటేతి వా ఆపామేక మహిమాన్ బిభర్తి అపో వః ఇదం సర్వం ఇత్యాది శృతి. శ్రీమాత్రే నమః. ప్రకటాకృతి అందరి చేత తెలియబడుచున్న అనుభవింపబడుచున్న ఆకారం గలది. 1 అందరికీ తెలియచున్న ఆకారం గలది. 2 శ్రీచక్ర ప్రథమ వర్ణలోని యోగిని రూపురాలు. 3 రహస్య స్వరూపురాలు. 4 నీటి యందు ప్రకటితమైన ఆకారం గలది. ప్రాణుల లోపలనున్న ఆ పరమాత్మను నేను అనువంకగల జ్ఞానంతో అందరూ తెలుసుకొనుచున్నారు. అది నేనని అనుకొనుచున్నారు. కానీ ఆ రూపం నేను కాదు, పరమశివుడు అని మాత్రం ఎవరునూ మాయచే తెలుసుకొనలేకపోవచ్చున్నారు అని సుత సంహిత యందు గలదు. లేదా శ్రీచక్ర ప్రథమ వర్ణమునందు ఉన్న యోగినులకు ప్రకటలు అని పేరు. తత్స్వరూపురాలు లేదా ఆ ప్రకటాకృతి అని పదచ్ఛేదనమును చేసి ఆ ప్రకటమైన ఆకృతి గలది రహస్య స్వరూపురాలని అర్థమును చెప్పవచ్చును. లేదా నీటి యందు ప్లస్ ప్రకట అప్రకట ప్రకటమైన ఆకృతి గలది. వేదమునందు ఒక శక్తి ఊదకముల మహిమను భరించుచున్నది అనియు ఈ జగమంతయును ఊదక స్వరూపమైనది అనియు గలదు. దీనినే ఊదక రూపముగా ప్రకటితమైన స్వరూపం గలదని అర్థము. శ్రీమాత్రే నమః. 831 నామము ప్రాణేశ్వరి. ప్రతిపదార్థము ప్రాణేశ్వరి, ప్రాణములకు అధిష్ఠిత్రి. 4 అక్షరముల నామము 831 ప్రాణేశ్వరి. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రాణేశ్వరాయ నమ అని చెప్పాలి. ప్రాణములకు లేదా ప్రాణులకు ఈశ్వరి ప్రాణమైనది. ప్రాణమున్న జీవులను నడిపించే ప్రాణ, ఆపాన, వ్యాస, ఉదాన, సమాన ప్రాణాలను తిన్నగా నడిపించి ప్రాణులకే ప్రాణమైన ముఖ్య ప్రాణ స్వరూపిణి అమ్మవారు. ప్రతి జీవిలోనూ ప్రాణుల ద్వారా తన ఈశత్వమును ఆధిపత్యమును నిరూపించుచున్నది. 1 పంచప్రాణములను నడిపించు ముఖ్య ప్రాణ స్వరూపిణి. 2 ప్రాణములకు ప్రాణమైనది. 3 ప్రాణులకు ప్రాణమైనది. 4 ప్రతి జీవిలోనూ ప్రాణం ద్వారా తన ఈశ్వత్వమును నిరూపించుచున్నదని నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. ప్రాణములకు ఆధారమైన ఇంద్రియములకు అధిష్ఠిత్రి. 5 వ్యాపారములు చేయు ముఖ్య ప్రాణములకు ఈశ్వరి వేదంచే బోధింపబడుచున్నది. ప్రాణములనగా ఇంద్రియములు, వానికి అధిష్టాన దేవత గనక ప్రాణేశ్వరి అగును. ఇంద్రియములకు అధిష్టాన దేవతలున్నట్లు జ్యోతిరాద్యకరణమందు సూత్రభాష్యమునందు నిర్ణయింపబడినది. లేదా 5 వ్యాపారములను ప్రాణ అపానాదులను చేయు ప్రాణవాయువును అధిష్ఠిత్రి అని చెప్పవచ్చును. వేదమునందు ప్రాణమునకు కూడా ప్రాణము అని చెప్పబడినది. అనగా ప్రాణములను కూడా బ్రతికించుచున్నది అగుటచే ఈశ్వరి అని భావము. లేదా ప్రా ప్లస్ ఆన ప్రాణ.
తన అనుపదమునకు శబ్దము అర్థము. ఇక్కడ శబ్దం అనగా వేద శబ్దమును గ్రహించవలను. ఆ వేదరాశికి ఈశ్వరి అనగా వేదంచే ప్రతిపాదింపబడు బోధింపబడు దేవత అని భావము. వేదమునందు వేదములన్నీ ఆత్మస్థానమును తెలుపుచున్నవి అని గలదు. వేదంచే ప్రతిపాదింపబడుచున్నదని అర్థం. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 832 నామము ప్రాణదాత్రి. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రాణదాత్రే నమః అని చెప్పాలి. ప్రాణములను దాత్రి ఇచ్చినది. ఫ్యాన్ గాలిని పుట్టిస్తుంది అనుకోవడం పొరపాటే అవుతుంది. అసలు గాలి అనేది ఒకటి ఉంటే ఒక చోట ఉన్న గాలిని ఫ్యాన్ మరో చోటికి పంపుతుంది. అసలు గాలే లేకపోతే ఎంత కొత్త ఫ్యాన్ అయినా ఏ విధమైన గాలిని ఇవ్వలేదు, మ్రోత తప్ప. పంచప్రాణాలైన ప్రాణాపాన వ్యానోదాన సమానాలు కూడా ఫ్యాన్ లాగా నామమాత్రంగా మనలో ఉన్నప్పటికీ వాటి ద్వారా పనిచేసేది మహాప్రాణమే. ఈ మహాప్రాణాన్ని జాగృతపణము అంటారు. ఈ జాగృతపణము గాలి కాదు, గాలిని వీయించే తెర వెనుక ఉన్న శక్తి. ఈ తెర వెనుక ఉన్న శక్తి కదిలితే గాలి అవుతుంది, కదలకపోతే ఆకాశం అవుతుంది. యదాకాశాస్థితో వాయువ. గాలిని పిలవడానికి విశుద్ధి ప్రయత్నము, గాలిని పీల్చడానికి అనాహత ప్రయత్నము ఉంటాయి. విశుద్ధి ఆకాశతత్వము, అనాహతము ఉండే హృదయంలో దహరాకాశం ఉంటుంది. అంటే గాలిని పీల్చేటప్పుడు వెనక పనిచేసేది ఈ ఆకాశమే. వాయువుకు సంబంధించిన నేపథ్యంలోని ఈ ఆకాశమే మహాప్రాణము. ఈ మహాప్రాణమే వాయుదేవుడు. మహాప్రాణం వలనే అన్ని యంత్రాలకు చలనాశక్తిని లేదా చైతన్య శక్తి ఇవ్వబడుతుంది. ఈ మహాప్రాణం యొక్క బీజాక్షరము హాం. జీవునికి దేవునికి మధ్య వంతెన లాంటిది. ఈ మహాప్రాణం ఇటు నుండి అటు దూకడు. అనుమ ఇటువైపు ఉచ్ఛ్వాసము, అటువైపు నిశ్వాసము. ఉచ్ఛ్వాసము శ్వాసలోకి పైకి ఎగరడం లాంటిదైతే నిశ్వాసము పైనుండి క్రిందకు దిగడం లాంటిది. ఈ రెండు కలిస్తేనే దూకడం జరుగుతుంది. అంటే ఈ శ్వాస రామాయణంలో సో రాముడైతే హం హనుమ అన్నమాట. ఈ మహాప్రాణ నందుడైన హనుమ ద్వారా సంజీవుని వలన లక్ష్మణుని ప్రాణాలు తిరిగి ఇవ్వబడతాయి. అలాగే శ్వాస భారతంలోని నలోపాఖ్యానంలో నలదమయంతులకు మధ్య ద్యూత్యాన్ని నేర్పే హంస ఇటువంటిదే. మహాప్రాణ రూపంలో అన్నిటికీ ప్రాణాలను ఇచ్చున్నది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. ప్రాణానాం దాత్రి సర్వజగన్నాహయిత్రి ఏకదశేంద్రియాణం దాత్రివ ప్రాణమనత్క్రమంతం సర్వే ప్రాణ అనుత్క్రమంతి ఇతి శృతో ప్రాణ ఇతి పదాస్య ఇంద్రియ పరత్వేన తదా వాక్యోన దర్శనాత్ సప్త జగతిష్వశేతత్వచ్చ ఇతి ద్వేతిహాకాధిక కారణే తదా నిర్ణయచ్చ. ప్రాణదాత్రి ప్రాణములకు ఇచ్చినది, ప్రాణములను ఇచ్చినది, ఏకాదశేంద్రియములను ఇచ్చినది, సకల జగత్తులను జీవింప బ్రతికింప చేయుచున్నది లేదా 11వ ఇంద్రియములను ఇచ్చుచున్నది, కలిగించుచున్నది. వేదంలో శరీరమును విడిచి ప్రాణము వెళ్ళిపోచుండగా మిగిలిన ప్రాణములన్నీ దానిని అనుసరించి వెళ్ళుట గలదు. అక్కడ ప్రాణముగా ఇంద్రియములని వ్యాఖ్యానం చేసిరి. వేద సూత్రము 11.4.5 ద్వేతిహాయికాధికారణమునందు సప్తగతులు ప్రాణగతులు 7 అని నిర్ణయించినారు. ఇట్టి ప్రాణములను ఇచ్చినది ఇది 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీ మహాకాల్. శ్రీమాత్రే నమః.